వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామంలోని ఫాజుల్నగర్ రిజర్వాయర్ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో ప్రభుత్వ బాల శ్రీనివాస్ ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం కాకముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మోటార్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుందని, రైతుల బోర్ బావులు పొలాలు భూగర్భ జలాలు ఎండిపోకుండా ముందస్తుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. గతంలో రైతులు రోడ్డెక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు రైతులకు రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నీరు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. గౌరవనీయులు మన ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ అయిపోయినటువంటి పెద్దల ఆది శ్రీనివాస్ గారితోని ఈరోజు ఫాజుల్నగర్ రిజర్వాయర్ ను పరిశీలనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పడుతున్నటువంటి గోసను చూసి, ఆ యొక్క రైతుల యొక్క కష్టాలను చూసి మరి పెద్దలు ఇప్పుడు గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారే మరి రోడ్డెక్కి మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. అదేవిధంగా పొలాలన్నీ ఎండిపోతే పరిశీలన చేసినటువంటి రోజులు, రైతులు ఏడుస్తుంటే బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి రైతాంగానికి ఎలాంటి కష్టం రావద్దని, రైతుల పొలాలు ఎండిపోవద్దని ముందుగానే భావించి ఈరోజు ఫాజుల్నగర్ కు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు బహుశా మొత్తం నిండి మరికి కిందికి చెరువులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దయచేసి రైతులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సరిగ్గా 10 రోజుల క్రితం ప్రజాపాలనలో భాగంగా 4 పథకాలు 22 రుద్రేంగిలో జరిగిన గ్రామసభ, కలిగొండ సూరమం ప్రాజెక్టు సందర్శన, గౌరవనీయులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన రోజు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వచ్చిన రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నవాడిగా వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజుల్నగర్ చెరువును నింపుకొని మన దగ్గర కిందికి రుద్రేంగిలో నాగారం చెరువు, కలిగొట్ట చూరం ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకుని పోయి రైతుల పొలాలు ఎండిపోకుండా, రైతుల బావులు గాని బోర్ బావులు గాని భూగర్భ జలం ఎండిపోకుండా ఆయా గ్రామాల్లో చెరువులు నింపుకోవడానికి లక్ష్యంతో ఆనాడు అక్కడ నేను స్పీచ్ లో చెప్పడం జరిగింది. గతంలో రైతులు రోడ్డెక్కినప్పుడు లచ్చపేటకు సంబంధించి పడవబడ్డటువంటి కాలువలు, లచ్చపేట తండాకు సంబంధించిన రిజర్వ్ పనులు చేయాలని చెప్పని పట్టించుకుని సందర్భం గాని, కలిగొట్ట సూరం ప్రాజెక్టు రుద్రేంగి మధ్యలో ఉన్నటువంటి పడవబడ్డటువంటి ప్రాజెక్టు పనులను శరవేగంగా ఈరోజు మీ బిడ్డగా అవకాశం ఇచ్చినాక, రైతు బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టులన్నింటి కూడా పరిగెత్తిస్తున్నాం. పడవబడ్డ ప్రాజెక్టులన్నీ ముమ్మరంగా అభివృద్ది దశలో పనులు చేస్తున్నాం. దయచేసి మీరు గమనిస్తున్నారు. ఈ అంశంలోనే ఈ ప్రభుత్వ పనితీరును గమనించమని సందర్భం కోరుతూ, రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేస్తాం. ఈ 13 మాసాలలో 61,000 కోట్లు ఈ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కోసం ఈరోజు వెచ్చించినటువంటి సందర్భం. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ అయితే ఏంటి, ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా గ్రామానికి 10-20 మంది వెళ్తున్నారు, పెద్ద మనుషులు వాడుకోలు ఇవ్వాలంటారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన